ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య చెవిలోంచి చీము కారడం. కొంతమంది ఈ చెవిలోంచి చీము కారే సమస్యతో బాగా సతమతమైపోతుంటారు. అసలు ఈ సమస్య రావడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? అలాగేనమ్మా. ఈ చెవిలో చీము అనే సమస్య అందరిలోనూ కనపడుతూ ఉంటుంది, కానీ ఎక్కువగా చిన్న పిల్లలకి చాలా తొందరగా ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నమాట. ఈ చెవిలో చీము రావడానికి రకరకాల కారణాల్లో ఒకటి ఏంటంటే ఎక్కువగా జలుబు చేస్తూ ఉండడం, ఎక్కువగా గొంతులో ఇన్ఫెక్షన్ వస్తూ ఉండటం ఒక కారణం. అంటే చెవిలో చీముకి దీనికి సంబంధం ఏమిటని అనిపిస్తుంది కదా. అంటే శరీరంలో మనకి పైకి కనిపించే సంబంధాలే కదా, అంటే పైన ముక్కుకి చెవికి పెద్దగా సంబంధం కనపడదు, కానీ శరీరం లోపల ఏంటంటే ముక్కుకి చెవికి మధ్యలో ఒక లింక్ ఉంటుంది, ఒక నాళం లాంటిది, యూస్టేషన్ ట్యూబ్ అని ఒక నాళం ఉంటుంది. ఆ నాళం ద్వారా ముక్కు వెనకాల నుంచి చెవికి ఒక కనెక్షన్ ఉంటుందన్నమాట. అందువల్ల ఏదైనా ఒక జలుబు కానీ లేకపోతే గొంతులో ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ముక్కుకు సంబంధించింది వచ్చినప్పుడు, లేదంటే ఊపిరితిత్తులకు సంబంధించి వచ్చినప్పుడు కూడా దాని నుంచి ఆ ఇన్ఫెక్షన్ ఈ గొట్టం ద్వారా చెవికి కూడా చేరేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎక్కువగా ఈ జలుబు ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ చెవి పొట్టు వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి, ఈ చెవిలో కొంచెం కెలికే అలవాటు ఉంటుంది కదా, ఏదో ఒక పుల్ల ముక్క పెట్టి లేకపోతే దూది పెట్టి పిన్నిసులు పెట్టి ఏవి పెడితే అవి కొంచెం అలా అలా అంటూ ఉండడం. ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి కర్ణభేరి చాలా సున్నితంగా ఉంటుంది. ఇలా చేసి ఒక్కొక్కసారి దానికి తగలడం కానీ ఎక్కువగా చేయటం వల్ల కానీ ఆ కర్ణభేరికి కొంత డ్యామేజ్ జరిగి తద్వారా కొంత ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళడానికి ఒక అవకాశం కలిగి ఆ విధంగా కూడా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఈ చెవిలోంచి చీము అనేటువంటి సమస్య వస్తుందన్నమాట. ఈ చెవిలో చీము ఏంటంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న కారణాల వల్ల వచ్చి కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్ కొంచెం సివియర్గా ఉండి బాగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అది ఉన్నప్పుడు ఈ పోటుతో పాటు, అంటే చెవిలో పోటు చెవిలో చీముతో పాటు బాగా జ్వరం కూడా వస్తూ ఉంటుంది. అంటే అది ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంది అని చెప్పడానికి ఒక లక్షణం అనమాట. ఇటువంటి దాన్ని నిర్లక్ష్యం చేసి అలా వదిలేసి అలా చాలా కాలం అలా ఉండిపోయినట్టయితే కనుక ఈ కర్ణభేరికి ఒక రంధ్రంలాగా ఏర్పడిపోవడం, అది ఇంకా దీర్ఘకాలం కనుక దాన్ని నిర్లక్ష్యం చేసినట్టయితే ఈ వినికిడి సమస్య వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే చెవిలో కొంచెం చీము కారి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దాన్ని తప్పకుండా జాగ్రత్త తీసుకుని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చిన్న పిల్లల్లో ఏంటంటే చంటి పిల్లలకి చాలాసార్లు వాళ్ళకి నోట్లో పాల సీసా పెట్టి పడుకోబెట్టేస్తారు. ఆ పాల సీసా నోట్లో పెట్టుకుని వాళ్ళు నిద్రపోతారు. ఆ నిద్రపోయినప్పుడు నోట్లో ఉన్నటువంటి పాలు కారిపోతూ ఉంటాయి. ఈ కారిన పాలు నెమ్మదిగా చెవిలోకి చేరి ఆ చెవిలో ఉండిపోయి వాటికి ఇన్ఫెక్షన్ రావటం చాలాసార్లు చిన్నపిల్లలు చంటి పిల్లలు ఇటువంటిది వస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఎప్పుడూ కూడా ఈ చంటి పిల్లల్ని కానీ చిన్నపిల్లల్ని కానీ పడుకోబెట్టి వాళ్ళకి పాల సీసా నోట్లో పెట్టి వాళ్ళు నిద్రపోయేటట్టుగా చేయకూడదు. లేదా పడుకున్నప్పుడు కూడా ఆ పాలు ఇలా కారుతూ చెవిలోకి వెళ్తున్నాయంటే కూడా జాగ్రత్త తీసుకోవాలి. అందుకని ఏంటంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం ఐస్ క్రీమ్లు కానీ లేదంటే ఈ చాక్లెట్లు స్వీట్స్ అవి కొంచెం తగ్గించేసుకున్నట్టయితే కనుక ఈ జలుబు లేదా గొంతు నొప్పి ద్వారా ఈ చెవిలోకి చీము వచ్చే సమస్య రాకుండా మనం ముందుగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చెవిలో ఏదో చిన్న సమస్య ఉంది కదా అని చెప్పి మీ అంతటి మీరు ఏదో కెలకటం లేకపోతే ఏదో కొన్ని మందులు చెవిలో పోసుకుని క్లీన్ చేసేసుకుంటూ ఉంటారు. అటువంటి పని దానికి, అంటే ఈ సమస్యకి అది సరైనదో కాదో తెలియకుండా మీ అంతటి మీరు చేసేసే పనులు చేయకుండా ఉండాలి. అలాగే ఎక్కువగా పిన్నులు అవి పెట్టి పొడుచుకోవటం, చీము సమస్య వచ్చిన తర్వాత కూడా మీ అంతటి మీరు ఏదో ఒకటి పెట్టి క్లీన్ చేసే లక్షణం అంతా కూడా మార్చుకుంటే మంచిది. చెవిలోంచి చీము కారే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ చెవిలో చీము సమస్యతో బాధపడే వాళ్ళ కోసం 2 రకాల ఔషధాలు చూపిస్తాను. ఇప్పుడు ఎవరికి ఏది అందుబాటులో ఉంటే ఆ మూలికలతో చేసుకుని ఈ ఔషధాన్ని వాడుకోండి. మనం మొట్టమొదటి చేసుకునేటువంటి ఔషధంలో మొదటి తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే నేరేడు ఆకులు. ఈ నేరేడు ఆకులు కొంచెం లేతగా ఉన్నటువంటి ఆకులు తీసుకోవాలి. ఈ ఆకులు చెవిపోటును తగ్గించడానికి, చెవిలో ఉన్నటువంటి చీము ఇన్ఫెక్షన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. కొంచెం సుమారుగా అంటే ఒక 10 గ్రాముల ముద్ద అవ్వడానికి ఎంత ఆకులు కావాలో అన్ని ఆకులు తీసుకోండి. దీనికి పెద్దగా లెక్క అంటూ ఏమీ లేదు, సుమారుగా తీసుకుంటే సరిపోతుంది. ఈ నేరేడు ఆకుల తర్వాత మనం తీసుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే మామిడాకులు. మామిడాకులు కూడా లేతగా ఉన్నటువంటివి తీసుకోవాలి. ఈ ఆకులకు కూడా చెవిలో ఉన్నటువంటి చీము ఇన్ఫెక్షన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. మామిడాకులు కూడా కొంచెం సుమారుగా ఒక 15-20 ఆకులు తీసుకుని వాటిని కూడా మెత్తగా నూరి ముద్దలాగా చేసుకోవాలి. ఈ ఔషధానికి మనం తీసుకోవాల్సినటువంటి ఇంకొక ఆకు ఏంటంటే మర్రి ఆకులు. మర్రి ఆకులు కూడా బాగా ముదిరిపోయినవి కాకుండా లేతగా ఇంకా కొంచెం ఆకుపచ్చగా ఉన్నటువంటి ఆకులనే తీసుకోండి. ఈ ఆకులకు కూడా
ఈ చెవులో పోటుని తర్వాత చీముని తగ్గించేటువంటి గుణం ఉంది. వీటన్నింటికి కూడా ఏంటంటే వాతాహారమైనటువంటి గుణం అన్నమాట. వాతాహారంగా ఉంది అంటే అది ఎప్పుడు కూడా అనవసరమైనటువంటి స్రావాలున్నా తగ్గిస్తుంది, పోటున్నా తగ్గిస్తుంది, తర్వాత ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే కూడా తగ్గడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నేరేడాకులు, తర్వాత మామిడాకులు, ఈ మర్రి ఆకులు మూడింటిని కలిపి నూరి ముద్దలాగా చేసుకోవాలి. ఈ ముద్దని అంటే బాగా మెత్తగా ముద్దలాగా చేసుకుని ఈ ముద్దకి 4 రెట్లు ఆవ నూనె కలపాలి. ఈ ఆవ నూనెకి యాజ్ ఇట్ ఈస్ అంటే ఒట్టిగా ఆవ నూనెకే ఈ చెవిపోట్లు అవి తగ్గించేటువంటి గుణం ఉంది. తర్వాత ఇన్ఫెక్షన్లని, ఇన్ఫ్లమేషన్లని తగ్గించేటువంటి గుణం కూడా ఆవ నూనెకి బాగా ఉంటుందన్నమాట. ఆవ నూనెకి ఏంటంటే ఒక వేడిని పుట్టించే గుణం ఉంటుంది. ఈ వేడి ఎప్పుడూ కూడా ఇన్ఫెక్షన్లను తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్ని ముద్దగా నూరి ఉంచుకున్నాం కదా, ఈ ముద్దకి 4 రెట్లు ఆవ నూనె పోసుకోవాలి. ఆవ నూనె పోసుకుని ఈ ముద్ద తర్వాత నూనె రెండింటిని కలిపి ఒక గిన్నెలో పొయ్యి మీద పెట్టుకోండి. పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కాచండి. కొంచెం బాగా అంటే ఈ ఆకుల్లో ఉన్నటువంటి సారం అంతా నూనెలోకి దిగే వరకు బాగా కాచుకుని ఆ తర్వాత దింపి వడపోసుకోవాలి. వడపోసుకుని చల్లారిన తర్వాత ఈ ఔషధాన్ని చెవులో చుక్కలుగా వేసుకోవడానికి వాడుకోవాలన్నమాట. అంటే చెవిలో చీము సమస్య ఉన్నప్పుడు ఒక 3-4 చుక్కల్ని చెవిలో వేసుకొని దాని తర్వాత ఒక దూది పెట్టి ఉంచేసుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వేసుకుంటున్నట్టయితే కనుక ఈ చెవిలో చీము సమస్య తగ్గడానికి బాగా ఉపకరిస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే రెండో ఔషధానికి మనం తీసుకోవాల్సినటువంటి మూలిక సొంఠి. సొంఠికి చెవిపోటు తగ్గించేటువంటి గుణం, చెవిలో వచ్చేటువంటి చీమును తగ్గించేటువంటి గుణం కూడా బాగా ఉంటుంది. ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉంటే కూడా ఈ సొంఠి వాటి మీద చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. సొంఠిని చూర్ణంలాగా చేసి తీసుకోవాలి. ఈ సొంఠి చూర్ణాన్ని అంటే ఈ ఔషధం కూడా పెద్దగా కొలతలంతా ఏం కాదు, సుమారుగా తీసుకుంటే సరిపోతుంది. ఒక 10 గ్రాముల సొంఠి తీసుకున్నారనుకోండి, ఆ 10 గ్రాముల సొంఠిని విడిగా పెట్టుకోండి. నేను ఇప్పుడు కొంచెం చూర్ణంతో మీకు ఔషధం చేసుకోవడానికి చూపిస్తాను. ఈ ఔషధానికి మనం తీసుకునేటువంటి తర్వాత ద్రవ్యం ఏంటంటే ఇంగువ. ఇంగువ కూడా చెవిపోటును తగ్గించేటువంటి గుణం, ఇన్ఫెక్షన్లు తగ్గించేటువంటి గుణం కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే చీము అది ఉన్నట్టయితే దాన్ని తగ్గడానికి కూడా ఇంగువ బాగా ఉపయోగపడుతుంది. ఇంగువను తీసుకుని ఇందాకటి సొంటితో కలిపి పెట్టుకోవాలి. అంటే సుమారుగా ఒక 10 గ్రాములు మనం సొంటి తీసుకుంటే ఇంగువను కూడా 10 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు ఈ సొంటిని ఇంగువని కలిపి మనం నూరుకోవాలన్నమాట. ఈ రెండింటిని కలిపేసి కొంచెం ఇంట్లో చిన్న కల్వా లాంటివి ఉంటూ ఉంటాయి కదా మనకి వంటింట్లో వాడుకోవడానికి, దానికి కూడా అలాంటి దాంట్లో వేసి రెండింటిని బాగా ముద్దలాగా నూరండి. నూరిన తర్వాత దానిలో ఆవ నూనెని కలుపుకోవాలి. అంటే సుమారుగా ఏంటంటే ఇప్పుడు 20 గ్రాముల పరిమాణంలో అయింది కదా, ఒక 10 గ్రాముల సొంటి తీసుకున్నాం, 10 గ్రాముల ఇంగువ తీసుకున్నాం, దానికి 80 గ్రాముల ఆవ నూనెని కలుపుకోండి. ఈ ఆవ నూనె కూడా కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మందపాటి గిన్నెలో పోసుకుని పొయ్యి మీద పెట్టి చక్కగా సన్నటి మంట మీద కాగనివ్వండి. కాగడం అంటే ఏంటంటే కొంచెం ఈ ఔషధాల సారం నూనెలోకి దిగి మనకి రంగు మారి కనపడుతూ ఉంటుందన్నమాట. అలా అయిన తర్వాత దాన్ని దింపేసుకుని వడపోసి పెట్టుకుని ఈ నూనెని చెవిలో చుక్కలుగా వాడుకోవాలి. అంటే చెవిలో చీము సమస్య ఉన్నవాళ్ళు ఒక 3-4 చుక్కల చొప్పున చెవిలో వేసుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి దూది పెట్టేసుకుంటున్నట్టయితే కనుక ఈ చెవిలో పోటు తర్వాత చీము సమస్య తగ్గిపోతుంది.